ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్సీ సినీ నటుడు కొనిదెల నాగబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో కూడా జోరుగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మంగళగిరిలో ఉన్నటువంటి అరణ్య భవన్ లో ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి సమయంలో ఆయన ఛాంబర్ లో ఉన్నటువంటి నేమ్ బోర్డు పైన ఉన్న పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకసారి యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా దాన్ని నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ నాగబాబు అనేటువంటి పదం కాకుండా కొనిదెల నాగేంద్ర బాబు అని ప్రింట్ చేసి ఉండడం, దీంతో అసలు నాగబాబు గారు తన పేరును మార్చుకున్నారా అనేటువంటి అనుమానాలు పలువురి దగ్గర నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే దీని వెనుక ఉన్నటువంటి అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా నిజానికి ఆయన పేరు మార్చుకోలేదు అనేటువంటి అంశం క్లియర్ కట్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే కొనిదెల నాగేంద్రరావు అనేటువంటి పేరు ఆయన అసలు పేరు, అధికారికమైనటువంటి పత్రాల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ నేమ్ ఇది. కానీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేక్షకులకి సులభంగా రీచ్ అవ్వడం కోసం ఆయన తన పేరును నాగబాబుగా మార్చుకొని పరిచయం అయ్యారట. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా, ఆ తర్వాత బుల్లితెరపైన న్యాయ నిర్ణేతగా, రాజకీయాల్లో కొన్ని కీలకమైనటువంటి నాయకుడిగా దశాబ్దాలుగా మనమందరం ఆయన నాగబాబు గారిని గుర్తుంచుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోలలో, మరి ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారికమైనటువంటి బాధ్యతలో రికార్డుల ప్రకారమే కొనిదెల నాగేంద్రరావు అనేటువంటి అసలు పేరును ఉపయోగిస్తారు. అందుకే అరణ్య భవన్ లో ఉన్నటువంటి ఆయన ఛాంబర్ నేమ్ బోర్డు పైన కూడా ఆ పేరే దర్శనమిచ్చింది. కానీ ఇటీవలే రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబును తీసుకోబోతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబుకి ప్రాధాన్యత కల్పించబోతున్నారు. ఇదే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆయన ఎమ్మెల్సీగా చేసిన తర్వాత రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోవడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అనేటువంటి ఊహాగానాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమైన. కానీ రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణాలు, జనసేన నుంచి మరొకరికి కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చేటువంటి అంశం, ఈ మొత్తం పైన ఒకవైపు జనసేన, మరోవైపు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు క్లియర్ కట్ గా ఒక క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాయి అనేటువంటి అంశం మనం అర్థం చేసుకోవచ్చు. అది పిఠాపురంలో మొదలైనటువంటి రాజకీయ పరంపర అయినా, లేదా పలు కీలకమైనటువంటి వేదికలపైన నాగబాబు దూకుడుగా వ్యవహరించినటువంటి తీరు కూడా కొంతవరకు కారణం అయి ఉండొచ్చు అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన అభిప్రాయం. కానీ రాష్ట్ర కేబినెట్ హోదాతో తాజాగా ఏపీ గ్రీన్ సొసైటీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ ర్యాంకులో నాగేంద్రరావును నియమించడం జరిగింది. తన సరికొత్త లక్ష్యాలను కూడా నాగబాబు వెల్లడించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 50% పచ్చదనాన్ని సాధించడమే ధ్యేయంగా పనిచేస్తానంటూ నాగబాబు చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తు తరాలకు పచ్చని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని అందించేందుకు హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతానంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. దీంతో పాటుగా అటు వెండి తెరపైన నాగబాబుగా ముద్ర వేసుకున్నటువంటి ఆయన ఇటు పరిపాలన, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో నాగేంద్రరావుగా ఆంధ్రప్రదేశ్ పచ్చదనం కోసం ఏ స్థాయిలో కృషి చేస్తారో మనము వేచి చూద్దాం.